వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా. ఫ్రెండ్స్, ఇది రిషిధారల ప్రేమ కథ పార్ట్ 39. ఫ్రెండ్స్, ప్లీజ్ మొదటి నుంచి చూడాలనుకుంటే ఛానల్లో ఉన్నాయి, చూసేసేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక బాబు తలకైతే గాయం అవడంతో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదా, అక్కడ కూడా జగతి ఉండకుండా వెళ్ళిపోతుంది. దాంతో రిషి మనసుకి చాలా బాధ కలుగుతుంది. ఇక మహేంద్ర ఎంత చెప్తున్నా జగతి అయితే నేను హాస్పిటల్ వాతావరణంలో ఉండలేనని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత రిషి చాలా బాధపడుతూ ఉంటాడు, అమ్మ ఎందుకు ఇలా చేస్తుందని. ఇక బాబుకైతే నయం అవడంతో డాక్టర్ గారు ఏం ప్రమాదం లేదని అంటారు. ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వస్తారు రిషి, వసు. ఆ తర్వాత ఇక జగతి అసలు అప్పటికి కూడా ఏం పట్టించుకోదు. దాంతో ఇక రిషి మనసుకు బాధ కలిగి, అయినా ఇక్కడ ఉండడం వల్ల అమ్మకి ఏదన్నా మా కారణంగా ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి, వసుధార నేను నీతో ఒక మాట చెప్తున్నాను భర్తగా, నువ్వు నా మాట వింటావా అని అంటాడు. దాంతో వస్తారా ఏంటండి అని అడగడంతో రిషి మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడైనా అద్దెకి ఇల్లు తీసుకుందామని అంటాడు. దాంతో వసుధారా ఏం మాట్లాడుతున్నారండి, మనం ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంది. ఇక రిషి వసుధార అమ్మకి మనం ఉండడం వల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అందుకోసమే అని అంటాడు. దాంతో వస్తారా ఆయన అత్తయ్యకి మన కారణంగా ఇబ్బంది ఏముందండి, ఇప్పుడు అత్తయ్యని ఎవరేమంటున్నారు అని చెప్పడంతో ఇక రిషి చూసావు కదా అమ్మ హాస్పిటల్లో కూడా అసలు ఉండలేదు, అసలు చూస్తుంటే అమ్మ అసలు ఎందుకు ఇలా మారిపోయిందో నాకు అర్థం కావడం లేదు, అందుకోసమే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, భర్తగా నా మాటని నువ్వు గౌరవిస్తావని అనుకుంటున్నానని అంటాడు. ఆ తర్వాత వస్తారా సరేనండి మీ మాట నేను ఎప్పుడు కాదన్ను, కానీ ఈ మాట మీరు అత్తయ్య మామయ్యతో కూడా చెప్పండి అని చెప్పడంతో రిషి ఈరోజే చెప్తానని ఇక అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా ఇక రిషి డాడ్ నేను మీతో అమ్మతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానని అంటాడు. ఇక మహేంద్ర ఏంటి నన్ను అడగడంతో అది ఏంటంటే నేను వస్తారా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాం, మేము వేరే చోట అద్దెకి ఇల్లు తీసుకుంటామని అంటాడు. దాంతో ఇక మహేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు, ఏంటి నన్ను మాట్లాడేది, అసలు మీరు వెళ్ళిపోవడం ఏంటి, అసలు అయినా ఈ ఇల్లు నువ్వే కదా మళ్ళీ ఈ ఇంటిని మళ్ళీ మాకు దక్కించావు, అసలు నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి అంటాడు. దాంతో అది కాదు డాడ్, అయినా ఇక్కడే ఉండి ఎందుకు ఇలా ఉండడం, అదే వేరేగా ఉంటే ప్రేమలా ఉంటాయి కదా అని చెప్పడంతో జగతి ఏంటి రిషి నీ ఉద్దేశం అంటే, ఇక్కడుంటే నేను నీ భార్యతో రోజు గొడవ పెట్టుకుంటున్నానని, అయినా ఏంటండి మీరు కూడా వాళ్ళు ప్రైవసీగా ఉండాలని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు, అయినా మీరెందుకు ఆపుతారని అంటుంది. దాంతో మహేంద్ర అదేంటి అలా అంటావు అని చెప్తుండడంతో మరేంటి తన భార్య తనకి ఎక్కించి ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనం ప్రైవసీగా ఉండొచ్చని అని చెప్పడంతో అలా ఏం లేదమ్మా అని చెప్పడంతో ఇంకా చాలు రిషి, అయినా మీ ఇష్టం నాన్న, మేమేం చేయలేం, మీరు అలా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని అంటుంది. దాంతో ఇక మహేంద్ర వద్దు అంటున్నా కూడా రిషి డాడ్ ప్లీజ్ కొన్ని రోజులు మాత్రమే అని చెప్పి అంటాడు. ఆ తర్వాత ఇక జగతి ఇంకా అర్థం కావడం లేదా అండి, అదంతా వస్తారా నేర్పించింది రిషికి, ఇక్కడే ఉంటే వాడు మనల్ని కూడా చూసుకుంటున్నాడని, అదే వేరేగా వెళ్తే మనకేం చూడకుండా చేయొచ్చని అని అంటుంది. ఇక మహేంద్ర ఊరుకో జగతి, అసలు ఈ మధ్య నీలో ఎంత మార్పు వచ్చిందో, నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావో నాకు అర్థం కావడం లేదని ఇక జగతిని అయితే అరుస్తూ ఉంటాడు.